ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రేక్షకులకు నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో శుభాభివందనాలు. ప్రాణమిచ్చిన దేవుడు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో శుభాభివందనాలు. మా తాతయ్య గారు మరియు మా అమ్మమ్మ గారు తెలియజేస్తున్న సాక్ష్యాలు, వాక్యంని మరియు చేస్తున్న ప్రార్థనలో మీరు ఆత్మీయ మేలు పండుకుంటున్నారని ప్రాణమిచ్చిన దేవుడు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామములో శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాక్యము మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 23వ వచనములో ఉన్న మాట ప్రభు తెలియపరిచారు. నేను దానిని వివరణ చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈ మాట ఇమ్మానుయేలు అనే మాట మనం చాలామంది నేమ్స్ పెట్టుకోవటం వింటాము, చూస్తున్నాము, తెలిసిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు మనందరికీ, క్రైస్తవులు అనబడే వాళ్ళకి. అయితే దీనికి అర్థము దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అనే అర్థం చాలా క్లియర్గా ఇంగ్లీష్ బైబిల్లో ఇచ్చాడు, తెలుగులో ఇక్కడ కూడా ఇచ్చాడు, భాషాంతరమున ఇక్కడే ఇచ్చాడు. దేవుడు మనకు తోడని అర్థం. అయితే దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటున్నాడు, ఎక్కడ తోడుగా ఉంటున్నాడు, ఎలా తోడుగా ఉంటున్నాడు అనేది మనం ప్రతి ఒక్కరిని ఆలోచించవలసిన చక్కటి మాట ఇది. నేను అడుక్కోవాలి ప్రభుని, అయ్యా నువ్వు నాకు ప్రతి క్షణం తోడుకుంటున్నారు, మీకు వందనాలు చెప్తూ. ఎలా తోడుగా ఉంటున్నారంటే మనకు రోజుకి 24 గంటలు ఉన్నాయి. అయితే ఒక్క గంటకి 60 నిమిషాలు. ఈ ఒక గంటకి 60 నిమిషాలు అయితే 24 గంటలకి 1440 నిమిషాలు మనకి రోజులో ఉన్న సమయం. ఈ 1440 నిమిషాలు కూడా మనకి యేసయ్య చాలా తోడు ఉంటున్నారు అని ప్రూఫ్స్ ఉన్నాయి. చాలా బైబిల్ ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి, మనకు కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, నాకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ప్రతి క్షణము 1440 నిమిషాలు ఒక రోజులో అంటే మరి 365 రోజులు లెక్కేసుకుంటే సంవత్సరానికి వస్తాయి. అలా ప్రతి క్షణము కూడా తోడుగా ఉంటున్నారు అని నేను చాలా గట్టిగా విశ్వాసంతో నేను నా ప్రభువుని గణపరచగలను. అలాంటి విశ్వాసం మీకు కూడా ఉండాలని ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో నుంచే చెప్తా. ఆ వ్యక్తి ఎలాంటి సహాయం పొందారో అదే విశ్వాసంతో చెప్తున్నా. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. సాతాను శోధన నుంచి లేక మరణము నుంచి ప్రతి క్షణము తప్పించుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే మనకు తెలిసిన పేరు దావీదు గారు. ఎలాంటి పరిస్థితుల్లో తప్పించుకోగలిగాడో వివరణ చాలా చక్కగా ఇచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము నుంచి చదువుకున్నాం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుతుండగా, అంటే ఇక్కడ దురాత్మేమో సౌలు మీదకి వచ్చిందని, దురాత్మ వస్తే కూడా ప్రవచిస్తున్నారని అర్థం ఇక్కడ ఇచ్చాడు. వెర్రి మాటలాడుతుండగా, ప్రవచనము అంటే వెర్రి మాటలని ఇక్కడ సాతాను ప్రవచనం కాబట్టి వెర్రి మాటలు అని ఉంది. కానీ
నిజముగా దేవుని ఆత్మ చేత ప్రవచనం చెబుతూ ఉంటే వెర్రి మాటలు అని ఉండదు. అక్కడ దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నారు అనిస్తాడు వివరణ క్లియర్గా. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఇక్కడ సాతాను ఆత్మ కాబట్టి దురాత్మ అని ఉంది ఇక్కడ. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుతుండగా, దురాత్మ సౌలు అతను అప్పటికే రాజు, మనందరికీ తెలిసిన కథ ఇది. రాజుగా ఉన్న సౌలు అనే అతనికి దురాత్మ అసలు ఎందుకు వచ్చిందంటే కేవలం ఒకటి అసూయతో వచ్చింది. దీనికి ముందు కొంచెం ముందుకెళ్తే మనం ఈ వాక్యం 6 చదివినప్పుడు, దావీదు ఫిలిష్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుంచి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుతూ నాట్యమాడుతూ రాజైన సౌలును ఎదుర్కొనటకై వచ్చిరి. ఈ దావీదు గారేమో ఫిలిష్తీన్ని హతం చేసేసి వస్తా ఉన్నాడట. అయితే స్త్రీలు దావీదు గారిని ఎదుర్కొనడానికి వచ్చారు. సౌలు గారు కూడా, ఆయన రాజు, ఇతను అప్పుడే దావీదు గారేమో ఒక బలమైన కార్యం చేశారు ఫిలిష్తీయుడిని చంపేసిన తర్వాత. అయితే ఈ స్త్రీలు ఏమంటున్నారంటే, ఏమని ఎలాగా వీళ్ళు ఘనపరుస్తున్నారంటే రాజుని, సౌలేమో 1000 కొలది, దావీదేమో 10,000 కొలది శత్రువులను హతము చేసిరి అని పాడుతున్నారట పాట. అసలు రాజేమో 1000 మందినేనంట చంపేది. ఇంకా రాజు కాలేదు, కానీ దావీదు గారు గొల్యాతును చంపిన తర్వాత, లేక ఫిలిష్తీయులు అనబడే వీళ్ళని కొన్ని రకాలుగా ఎంతో ఇతనికి మేలే చేస్తూ ఉన్నారు దావీదు గారు సౌలుకి. అయితే ఇలా చేసినప్పుడు కూడా ఈ స్త్రీలు ఇలాగ అన్నారని, నేనేమో 1000 మంది, దావీదు గారేమో 10,000 మందిని ఎదుర్కోవడం ఏంటి, ఈ స్త్రీలు ఎలాగ పాడుతున్నారని ఒక బలమైన అసూయ అనేది వచ్చింది. ఒక మనిషిలో అసూయ ఆత్మ కానీ, మంచి ఆత్మ కానీ, మంచి బుద్ధి కానీ వచ్చింది అంటే, వస్తే దేవునాత్మ అన్న రావాలి, లేకపోతే సాతానాత్మ అన్న రావాలి. ఇక్కడ సౌలు గారికి అదే జరిగింది. సాతానాత్మ వచ్చి కూర్చుంది అతనిలో. అసూయ అనేది చాలా డేంజరస్. ఈ అసూయ వలన ఆది కాండంలోని మొట్టమొదట్లో అన్నదమ్ములు, అవ్వ ఆదాం గారికి పుట్టిన 2 అన్నదమ్ములులో ఒకళ్ళు బ్రదర్ని చంపటం, అప్పుడే జలసీతోనే ప్రభు చూస్తాం మనకు తెలుసు, హేబేలు కయ్యను గురించి. అట్లాగే అదే అసూయ మానవుడిలో పాతుకుపోయి, ఎన్ని చెప్పినా తండ్రి చాలాసార్లు చెప్తా ఉన్నారు అసూయ పడద్దు ఎదుటివారిని చూసి అని. చెప్పినా కూడా వినిపించుకునే స్థితిలో లేడు మానవుడు. అయితే అసలు ఇక్కడ చాలా తప్పు జరిగింది. సమూయేలు గారు ఆల్రెడీ రాజు అయినా కూడా ఇంకెందుకు అతనికి అసూయ? అతను ఏం చేస్తాడు? యుద్ధం చేశాడు, నువ్వే చేయమని పంపించావు, చేస్తానన్నాడు దావీదు గారు, చేశాడు, చంపాడు. వీళ్ళకేమో మేలు జరిగింది. శత్రువులను చంపాడు దావీదు గారు, వీళ్ళకి మేలు జరిగింది. అయినప్పుడు అతను సంతోషించడానికి బదులుగా దావీదు గారిని చంపాలనే అసూయ ఆత్మ అతనిలోకి వచ్చిందట. 10వ వచనంలోకి వచ్చినప్పుడు చూస్తే, దురాత్మ సౌలు మీదకి బహుగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుతుండగా, అంటే వెర్రి మాటలు మాట్లాడుతున్నాడట. గ్రంథ ఇచ్చాడు. ఇంగ్లీష్ బైబిల్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, సాతాను అతని ఆత్మలో ప్రవేశించి ఒక బలమైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళ వంశంలో నుంచి ఒక వ్యక్తిని, దావీదు వంశంలో నుంచి ఒక వ్యక్తిని రాజుగా చేయాలని నిబంధన ఎప్పుడో ఇస్తే, అది నెరవేరబోయే సమయానికి సాతాను వచ్చి ఇతనిలో కూర్చొని ఇతను ఎలాగైనా చంపాలనే ప్లాన్ వేశాడు అని చక్కగా ఇచ్చాడు క్లియర్గా. అయితే ఏం జరిగిందంటే, ఇలాగూ వెర్రి మాటలు ప్రవచిస్తూ ఉన్నాడట సౌలు గారు. దావీదు ఏం చేశాడంటే, అతని దగ్గర ఉన్నాడు, మునుపట్లాగున వీణ చేత పట్టుకొని వాయించాను. దావీదు గారి పని, ఈ సౌలు గారికి ఎప్పుడు దురాత్మ పట్టినా కానీ వీణ వాయించిన వెంటనే వీణ చేత పట్టుకొని వాయించాను. అంటే దీనికి కంప్లీట్గా మనం ఎలాంటి అర్థం తీసుకోవాలంటే,
మనం కూడా ఒక బలమైన చీకటి శక్తుల మధ్య ఏ వ్యక్తి అయినా ఉన్నప్పుడు వాక్యం చదవటం, ప్రార్థన చేయటం ముగించేసి చాలా తొందరగా అవి తక్కువ సమయం తీసుకొని ఎక్కువ ఆరాధన చేయాలి. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడే మనం చేతులు ఎంతమంది వ్యక్తులు ఉన్నా సరే, అక్కడ 10 మంది ఉన్నవ్వండి, 20 మంది ఉన్నవ్వండి, ఎంతమంది ఉన్నా కానీ ఆరాధన చేయాలి. తండ్రికి, యేసయ్యకి, పరిశుద్ధాత్మ దేవునికి ఆరాధన ఆరాధన ఆరాధన. తండ్రి స్తోత్రం, యేసయ్య స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం 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 చేస్తూ ఆరాధన చేస్తూ పాటలు పాడాలి. ఆ వ్యక్తికి సంబంధించిన అక్కడ ఏం జబ్బు ఉంది, ఆ జబ్బుని ఎలాగ మీరు వెలగొడటానికి వస్తారో అవన్నీ మనం ఆరాధన ద్వారా మనం ఆరాధన చేస్తూ మొదలుపెట్టిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు అక్కడ ఏం కావాలో అదే ఆరాధన చేపిస్తారు. వెంటనే అతనిలో ఉన్న చీకట్లు పారిపోతాయి. నాకు అది అలవాటే. ఒకసారి వాంబే కాలనీలో పగలే సండే ప్రేయర్ అయిపోయింది. నేను ఇంకొక పాస్టర్ గారు ఉన్నాం, ఇద్దరం చేస్తూ ఉన్నప్పుడు ప్రేయర్ అయిపోయింది. లాస్ట్లో వరసలాగా ఆరాధన చేద్దామని చేస్తుంటే ఒక వ్యక్తి మధ్యలో వాళ్ళని పడిపోయినప్పుడు సరే నాకైతే అది ఫస్ట్ టైమే సాతాను వచ్చాడు బాబు, ఏం చేయాలని నేను ఇంకా ఆరాధన చేస్తున్నా. ఈ పాస్టర్ గారు వెంటనే కమాండ్ చేసినప్పుడు అతనిలో ఉన్న చీకటే మాట్లాడుతుంది. అసలు అతను ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు అని మేమేం అడగలా, ఆ పాస్టర్ గారు అడగలా, ఏం అడగలా. అతనిలో ఉన్న చీకటి తనంతరకు తానే చెప్పుకొని, అయితే ఇక్కడ బలమైన ఆరాధన అగ్ని, దేవునికి ఒక బలమైన స్తుతి పీఠం కట్టారు కాబట్టి స్తుతులు ఉన్నాయి, ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారని వెళ్ళిపోతున్నానని చెప్పి ద డెవిల్ హ్యాస్ గాన్. ఎక్కడి నుంచి వచ్చాడో నువ్వు వెళ్ళిపో అని కూడా మేమేం అనలా. నువ్వు ఎందుకు ఏం మాట్లాడకూడదు. వాడు సాతాను వచ్చి ఒక వ్యక్తిని బలమైన బాధ పెడుతూ ఉన్నప్పుడు అని ఆరాధన చేస్తే అన్నీ ప్రభువే చేసుకుంటారు. మనం చేయాల్సింది ఏమీ లేదు. కొంతమంది తెలియక ఏవేవో మాట్లాడతారు, తప్పు, అసలు అలా చేయొద్దు. వాటంతటిగా అవే వెళ్ళిపోతాయి దురాత్మలన్నీ. మరి ఇక్కడ అలాగే జరుగుతుంది కదా. దావీదు గారు కూడా వీణ వాయించిన వెంటనే దురాత్మ సౌలు గారిలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి ప్లేస్కి వచ్చాడు, వాడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సౌలు గారు బాగా అయిపోతున్నాడు. రాజు అతనికి ఏముంది, దెబ్బలు, రాజు తలంచుకుంటే దెబ్బలకు కొదువా అని ఏం చేయాలంటే అది చేసేసే స్థితిలో ఉన్నాడు రాజు. కానీ చాలా పొరపాట్లు చేశాడు అతను. కొన్ని చెప్పలేనన్ని ఆపదలు తెచ్చి తనంతట తను తెచ్చిపెట్టుకుంటూ ఈ దావీదు గారిని కూడా అనేక సార్లు చంపాలి అని ప్రయత్నం చేశాడు. అంటే అతనిలో ఎంత బలమైన అసూయ, జలసీ అనేది ఉన్నది. అంటే జలసీ స్పిరిట్, కొన్ని ఆత్మలు అలా పనిచేస్తాయి, స్పిరిట్ ఆఫ్ జలసీ. కాబట్టి ఇక్కడ దావీదు గారు ఏం మాట్లాడతలేదు. కానీ ఏం జరిగిందంటే వీణ చేత పట్టుకొని వాయించను. అప్పుడు వాయించిన వెంటనే అతనిలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడేం జరుగుతుందంటే 11వ వచనంలో, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. హల్లెలూయా. చూడండి సాతాను చేసే పని. ఇతనిని బాగు చేయడానికి వచ్చే కూర్చున్నాడు అతను ఎదురుగుండా. ఒకవేళ అతను వేరే పని మీద కూడా రాలా, పిలిపించాడు రాజు. అయితే అసలు ఫస్ట్ దీనికంటే ముందు ఫస్ట్ టైమే ఇలా కొంచెం అసూయాత్మ రావంగానే వెరిచేష్టలు చేస్తూ పిచ్చి పిచ్చిగా చేస్తుండే చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ సౌలు దగ్గరుండ పనివాళ్ళు, ఇది సాతాను, ఇతను గట్టి పరిస్థితుల్లో ఇది ప్రార్థన వల్ల పోవాల్సిందే, మామూలుగా పోయే సాతాను కాదు ఇది అని వాళ్ళకి చూసుకుంటే చాలా మంచి మెలోడియస్ సాంగ్స్ రాశాడు ఆయన దావీదు గారు. వర్ణించలేనంత చక్కటి పాటలు మనం పాడుకోవాలంటే కీర్తనల దగ్గర నుంచి కొంతమంది పాస్టర్స్ కొన్ని పాటలు రాస్తున్నారు, అందులో తీసి చాలా మంచి మాటలు వర్డ్స్తో ఉన్నాయి. అయితే ఇలా పాట పాడుతూ వీణ వాయిస్తూ ఉన్నప్పుడు అతనిలో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళిపోతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క లేక తండ్రి యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ వానిలోనికి దిగినప్పుడు ఆ సిక్ పర్సన్లోకి ఆ చీకటి పోతుంది. చీకటి పారిపోయిన వెంటనే బాగైపోతాడు.
అతడు లేక ఆమె ఎవరైనా సరే, ఇక్కడైతే సౌలు గారిని గురించి చెప్తున్నాను నేను. అందువలన అలా జరిగినప్పుడు మరలా రిపీటెడ్గా వచ్చినప్పుడు మరలా ఇప్పుడు పిలిచినప్పుడు అతను ఎందుకు వచ్చాడు? నా కొరకు వచ్చాడే. నేను సిక్ అయ్యాను, లేకపోతే నా మైండ్ పోయింది, నేను పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను, లేకపోతే నేను ఎర్రివాడిగా ఉన్నాను, నేను రాజునైనా కూడా నాకు సిగ్గు కూడా లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నానని అనుకోలేదు అతను. అనుకోకుండా పైగా వచ్చిన వ్యక్తిని చంపాలని చూస్తాం అనేది నిజంగా ఎంత పాపమో చూడండి. అదొక సిన్. అతను చేసిన పాపములలో ఒక బలమైన పాపం ఇది. ఇతనిని చంపటం అనేది కూడా ఒక పాపం అని ఉంది బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఇచ్చాడు. ఎ సిన్, హీ వాంట్ టు కిల్ దట్ డేవిడ్. అతను ఒక పాపిగా కనబడుతున్నాడు. అందువల్ల ఒక ప్రవక్త చెప్పిన నువ్వు ఎలా చనిపోతావు అని చెప్పాడు. ఆ ప్రవక్త చెప్పిన ప్రకారం చనిపోయాడు సౌలు ఆఖరికి. అయితే ఇక్కడ మనం వాక్యం ఏంటంటే ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకి తోడని అర్థము అని చెప్పారు. దేవుడు మనకి ఎలా ఎప్పుడు తోడుంటాడో కూడా చెప్తున్నాను. అయితే ఈ దావీదు గారికి ప్రతి క్షణం తోడుగా ఉన్నాడు ప్రభువు. అయితే మనిషిని చంపటం అనేది పాపం అని చెప్పారు. ఇతను ఎలా తప్పించుకున్నాడంటే 11 చివరి వచనం, అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. హల్లెలూయా. అతను 12వ వచనంలో ఏముందంటే, యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడయున్న వ్యక్తులందరూ శత్రువు చేతిలో నుంచి తప్పించబడటమే కాదు, శత్రువులు కూడా గడగడలాడతారట. అమ్మో, మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చంపాలి అనుకున్నాము, కానీ వీడు చావట్లేదు సరికదా, ఇంకా బ్రతికే ఉన్నాడు అని. మరి వీడు ఏం చేస్తాడో మళ్ళీ మనల్ని ఉద్దేశంతో వాళ్ళు భయపడే స్థితికి తీసుకొస్తారు ప్రభు. మనము అసూయ లేకుండా ఉంటే, మన మీద ఒక వ్యక్తి అసూయతో ఉన్నప్పుడు మనము మళ్ళీ అదే అసూయ కలిగి ఉండకూడదు. ఉండనప్పుడు మాత్రమే ఆ అసూయకు మళ్ళీ ప్రతీకారం తీర్చుకోకుండా ఉండి, ఇతనేం డేవిడ్ గారు ఇక్కడేం ప్రతీకారం తీర్చుకోలేదు. సౌలు రాజు కాబట్టి నేనేం చేయలేను, అయినా నేను అతనికి సేవ చేయాలి అనుకున్నాడు. అతనికి వచ్చిన పాటల ద్వారా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రభు అతనికి తోడై ఉన్నందున క్లియర్గా ఇచ్చాడు. ప్రభు ఏమో దావీదు గారికి తోడై అన్నాడట. ఏమనిచ్చాడు ఇక్కడ? యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. హల్లెలూయా. దావీదునకు తోడయుండుట, ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడయుండుట అని అర్థం ఇచ్చారు. ఇలా ఇది ఇచ్చిందేమో యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావటం కొరకు వచ్చినప్పుడు చేసే పనుల్లో ఒక పని అని ఇచ్చారు. కానీ ముందే ఈ సమూయేలు గ్రంథము మరి ఎప్పటిదో ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి చోట కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప లేక ఆయన తోడు ఉన్నది అనేక చోట్ల. అప్పటి నుంచే ఉన్నారు. తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ ఒక్కటే. అయితే యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపటాన్ని బట్టి తండ్రి కుమారుడు అని మనం చెప్పుకుంటున్నాం. అప్పుడే ఉన్నారు తండ్రితో పాటు యేసయ్య. ఇక్కడ చాలా అద్భుతమైన పని చేసి మనందరికీ లోకానికి చెప్తా ఉన్నారు. ప్రతి నిమిషము 324 గంటలకి ఎన్ని నిమిషాలు ఉంటాయో అన్ని నిమిషాలు కూడా మనల్ని కాపాడేది మన ప్రభు అని మనందరికీ రుజువుపరుస్తున్నారు ఈ దావీదు గారి యొక్క కథను బట్టి. ఈ స్టోరీ చాలా మనందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ స్టోరీ. ఎలా తప్పించాడు దేవుడు అతనికి తోడయ్యండి, ఎన్నిసార్లు కూడా తగలకుండా తప్పించబడటం చూసాట. ఆఖరికి ఆ శత్రువే గడగడలాడిపోయాడట, భయపడిపోయాడని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. దావీదునకు భయపడెను. అందుకేం చేశాడంట పైగా 13, కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనియ్యక సహస్రాధిపతిగా చేశాను. హల్లెలూయా. అంటే 2 మనసుతో కలిపి చేశాడు, కుయుక్తితో చేశాడు సహస్రాధిపతిగా. అతను ఏం చేయాలంటే అతడు జనులకు ముందు వచ్చుచూ పోవచ్చు నుండాను. యుద్ధం వచ్చినప్పుడు జనాంగానికి ముందు ఉంటాడట, చచ్చిపోతే అక్కడన్నా చచ్చిపోతాడని పంపేశాడు. అంతేగాని ప్రేమపూర్వకమైన అధికారాన్ని ఇవ్వలేదు. మన ప్రభు అయితే మనకు అధికారం ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, మరి ఏ ఆశీర్వాదం ఇచ్చినా సంతోషంగా ఇస్తారు తప్ప క్రోధముతో కక్షతో ఇవ్వరు. క్రోధము కక్ష అనేది మన ప్రభువుకి అసలు తెలియదు, అవి లేవు.
ఉండేది శత్రువుకే. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు క్రోధముతో ఎంతోమంది విపత్తులు కలిగిస్తామన్న దురాత్మలు ఉన్నాయి. కానీ మన ప్రభువుని నమ్మినప్పుడు మనకు కలిగేది సంతోషముతో వచ్చే ఆశీర్వాదమే, సంతోషముతో వచ్చే దీవెనే. ఇతను పిరికితనంగా అతన్ని చంపాలనే ఉద్దేశంతో క్రోధముతో పదవి ఇచ్చాడు. కానీ ఆ పదవి నుంచి అతను ఎలాగో యేసుక్రీస్తు ప్రభువు లేక తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తోడయ్యుండి రాజుగా చేసేశారు దావీదు గారిని. మనందరికీ తెలుసు, సామాన్యమైన పని కాదు. అయితే ఇలాగ చేసి దేవుడు మనకి తోడై ఉన్నాడు అనే మాటకి ఇక్కడ అర్థాన్ని బట్టి ఈ వాక్యం మనకి ప్రభువు నాకు ఇచ్చారు. ఈ వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు మరి నాకు చేసిన మేలులు కూడా చాలా, నేను డ్యూటీలో చేసేటప్పుడు ఏంటి, ఉద్యోగం చేసేటప్పుడు ప్రతి క్షణము నేను దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు నాకు తోడున్నాడు. ఎన్నో నైట్ డ్యూటీలు చేశా, ఎన్నో 33 సంవత్సరాల సర్వీస్ మొత్తం నేను చేసింది. అంటే 3 సంవత్సరాల ట్రైనింగ్, 30 ఇయర్స్ నా జాబ్ చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు నైట్ డ్యూటీ చేశానో చూడండి. సంవత్సరానికి 3 నెలలకు ఒక్కసారి మేము నైట్ డ్యూటీలు చేయాలి మా ఉద్యోగ ధర్మంలో, నర్సింగ్ జాబ్లో. 3 months తర్వాత 1 నెల 30 రోజులు నైట్ చేసేదాన్ని. అందరూ అంతే, 30 రోజులు నైట్ డ్యూటీ చేయటం, 3 నెలలు పగలు చేయటం. ఈ 30 దినములలో రాత్రి డ్యూటీల్లో చాలా విపత్తులు కలిగినా కూడా ఒక వార్డు నుంచి ఇంకొక వార్డుకి వెళ్ళాలి అంటే చాలా దూరం ఉండేది. కాకినాడలో అయితే చాలా దూరం, ఒక వార్డు నుంచి ఇంకొక వార్డుకి వెళ్ళాలి అంటే. అట్లా ఎన్నో విధాలుగా ప్రభువు నాకు ప్రతి క్షణము తోడుగా ఉండి నా సర్వీస్ అంతా పూర్తి చేయటానికి ప్రతి క్షణము, ప్రతిరోజు ప్రతి క్షణము నాకు తోడుగా ఉండి నా 30 సంవత్సరాల సర్వీస్ అంతా కూడా సంతోషంగా డ్యూటీ చేయగలిగాను. అంటే ఇమ్మానుయేల్ అనే ప్రభు మనకి ఎలా తోడున్నాడని ఇక్కడ ఇచ్చారో ఆ విధంగా నాకు తోడున్నారు. నా బిడ్డలకి నేను నా నైట్ డ్యూటీలో నా బిడ్డల్ని విడిచిపెట్టి మరి నా భర్త దగ్గర విడిచిపెట్టి వెళ్ళినప్పుడు వాళ్ళకి తోడుగా ఉండి చాలా బలమైనటువంటి ప్రార్థన కుటుంబముగా మమ్మల్ని ఈరోజు ఇంత మంచి కుటుంబ ఫ్యామిలీగా తయారు చేశారు. ప్రార్థనా కుటుంబముగా, అది యేసుక్రీస్తుకి ఇష్టమైన కుటుంబముగా. కొంతమంది కుటుంబాలు ఉంటాయి కానీ ప్రార్థన ఉన్నా కూడా సంతోషం ఉండదు. కానీ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వాక్యాన్ని బట్టి కానీ, వాక్యం చెప్పుతున్న విధానాన్ని బట్టి కానీ ఎంతోమంది నాకు ఫోన్స్ చేసి, అమ్మ పలానా సహాయం కావాలి, ప్రార్థన సహాయం, పలానా వాక్యం నాకు అర్థం కాల, ఇలా అడుగుతూ ఉంటే నేను చాలా అనుకుంటా, నా ప్రభువు నాకు ఎంతో నన్ను ఆశీర్వదించి ఒకరికి చెప్పగలిగిన మాట సహాయం కానీ ప్రార్థనా సహాయం కానీ చేయగలిగినటువంటి నాకు ఆత్మ తోడిచ్చారు. ఆత్మ నిత్యము తోడుగా ఉంటున్నారు, హృదయంలో నిత్యము తోడుగా ఉంటున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా తోడుగా ఉంటున్నారు అని నేను నా ప్రభు గురించి నేను బలమైన సాక్ష్యము చెబుతూ ఆయన నేను కనపరచగలను. యెహోవా తండ్రి నాకు తోడుగా ఉన్నారు. వాక్యము చెప్పే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, అనేక అద్భుతాలు జరిగించే విషయంలో ఇంకా చేస్తున్నారు, ఇంకా చేస్తారు అని నేను నమ్ముతూ ఉన్నా. తండ్రిని కనపరుస్తున్నా. ఈ వాక్యం కూడా చెప్పడానికి సహాయం చేసిన యేసయ్యకి, పరిశుద్ధాత్మ దేవునికి కోట్లాది కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నా. ఈ వాక్యం విన్న మీరు కూడా మీరు అనుకోవాలి, ఈరోజు నుంచి నాకు నిమిషం ప్రతి నిమిషం 24 గంటల్లో 1440 నిమిషాలు కూడా నాకు ప్రభు నాతో తోడుగా ఉన్నారు, ఉంటారు అని మీరు ఒక బలమైన విశ్వాసము కలిగి ఉండాలని నేను కోరుతూ ఈ వాక్యం మీ ముందు ఉంచా. మీరు కూడా అలాంటి విశ్వాసం కోసం ప్రార్థన చేయండి. ప్రతి క్షణము తోడుగా ఉంటున్నారు. లేకపోతే మనం గాలి పీల్చుకునేటప్పుడు మధ్యలో ఆపివేస్తే ఏమవుతుందో మనకు తెలుసు. అలాంటి పరిస్థితి రాకుండా ప్రభు మనకి చాలా అందుబాటులో ఉంచారు. వారి ఆత్మ, వారి శక్తి కూడా, వారి బలం కూడా కావాలి. బలం లేకపోతే కూడా నాకు ఒక్కొక్కసారి ఆత్మ ఇస్తారు ప్రభు. శరీరం చాలా బలహీనంగా ఉన్నా కూడా ఈ ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తున్నా.
శరీరానికి కూడా శక్తినిస్తున్నారు. అది కూడా అడిగాను. అవన్నీ నాకు ఇచ్చిన నా ప్రభువుని గణపరుస్తూ ఈ వాక్యాన్ని తన వెనుకిడిలో మన కొరకు దీవించునుగాక. మీరు కూడా ప్రతి క్షణము ప్రభువు నాతో ఉన్నారు అనే విశ్వాసము కలిగి ఉండాలని ప్రార్థన చేస్తాను. ఫాదర్, జీసస్ అండ్ హోలీ గోస్ట్, I request you, God, in Jesus' name. Daddy, still now, what you have told about the miracle of the God, Father, you have done the very good miracle about your son David from the Saul. సౌలు గారి చేతిలో నుంచి దావీదు గారిని మీరు ఏ రీతిగా విడిపించారో, 2 సార్లు ఈట విసిరినప్పుడు దేవుడు మనకి తోడున్నాడు ప్రతి క్షణం అని రుజువుపరిచిన దేవాది దేవునికి కోట్లాది వందనములు. క్యాన్సర్తో బాధపడుతూ ఉన్న రోగులు చాలామంది ఫోన్స్ చేస్తామన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్న ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్, ఎక్కడైనా సరే క్యాన్సర్, తలలో కానీ, కడుపులో కానీ, ప్రేగుల్లో కానీ, ఎక్కడైనా సరే ఎనీ పార్ట్ ఆఫ్ దట్ హిస్ బాడీ ఆర్ ఎవరి బాడీలోనైనా క్యాన్సర్ కణములు అనే దురాత్మ కూర్చొని ఉంటే, యూ కెన్ టచ్ దెమ్ మై ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. యూ టచ్ దెమ్ అండ్ హీల్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. లైక్ దట్ డాడీ, స్టిల్ మోర్ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ యూ మై ఫాదర్, జీసస్ అండ్ హోలీ గోస్ట్. కామెర్లు అనబడే వ్యాధితో ఎంతోమంది చనిపోతున్నారు డాడీ. కామెర్లు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రిపోర్ట్స్ ద్వారా చాలా ఘోరముగా చనిపోతున్నారు కామెర్ల వ్యాధితో. ఆ దుష్టుడిని మీరు యేసు నామములో బంధించ శక్తి కలిగిన ధీరుడైన యావే దేవునికి విజ్ఞప్తి చేస్తున్న యేసు శక్తి కలిగిన నామములు ఎవరెవరి గురించి ప్రార్థన చేయబడిందో వాళ్ళందరినీ మీరు తాకుతూ మీ మహిమ వారిలోనికి విడుదల చేసి వారిని బ్రతికించావు అని సాక్ష్యాల ద్వారా ప్రూఫ్ చేయమని నా తండ్రికి, నా యేసయ్యకు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అప్పగించుతూ ఈ ప్రార్థన వారి రోగులను కూడా మీకు అప్పగించాను యేసు నామములో. బలమైన సాక్ష్యాల ద్వారా మీకు మహిమ ఘనత ఆరోపిస్తున్నాను. యేసు శక్తి కలిగి నామములు అడిగి ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా: జే జయమ్మ విల్సన్, కృపా సన్నిధి, WRCC, డోర్ నెంబర్ 47-9-4, ESI హాస్పిటల్ రోడ్, గుణదల 4, విజయవాడ 520004, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 87 90 92 85 98. మరి ఒక నెంబరు 93 96 80 80 26.